సో హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాగర్ బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి డే 2 ర్యాపిడో సిరీస్లో. అండ్ ఫస్ట్ బుకింగ్ అయితే వచ్చేసింది అన్నమాట. ఫస్ట్ బుకింగ్ అయితే పికప్ కోసం వచ్చేసాను. అండ్ కాల్ చేసేద్దాం, పికప్ అయితే వచ్చేసా కాబట్టి కాల్ చేసేసి ఎక్కడున్నారో కనుక్కుందాం. నేను తెలియ విల్లాస్ ఒక్కొక్కటి 7 కోట్లు అంట. దీంట్లో 7 crores అంటే ఏంటిదిరా, మామూలు కాదు 7 crores అంటే. కానీ యా, జస్ట్ సెకండ్. 6322 బ్రదర్ ఊబర్ అనుకుంటా. బ్రదర్ వచ్చేసి ఊబరు, నేను వచ్చేసి ర్యాపిడో చేస్తున్నా. ఊబర్లో బెనిఫిట్ ఏంటిదంటే 0 commission. దీంట్లో వచ్చేసి కమిషన్ 0 commission కూడా స్టార్ట్ అయింది, బట్ ఇంకా అప్రూవ్ కావలేదు. సో నా దగ్గర ఊబర్ లేదు, ర్యాపిడో ఒకటే ఉంది. సో ర్యాపిడో ఒకటి చేసుకుంటున్నా. Sorry, it's DJ. వచ్చేసి మొత్తం కోకాపేట్ ఏరియా. అండ్ బిల్డింగ్స్ అనేవి రీసెంట్గా కట్టేసినవి. మేము వచ్చినప్పుడు అయితే హైదరాబాద్ స్టార్టింగ్లో ఈ బిల్డింగ్స్ ఒక్కట్లేవు. అండ్ ఇప్పుడు కూడా ఎవ్వడు కూడా గుర్తుపట్టాడు ఈ బిల్డింగ్స్ అన్ని, ఇన్ని వచ్చాయి బిల్డింగ్స్ అని. అండ్ కోకాపేటలో మాత్రం ఏం కావాలన్నా దొరుకుతుంది ప్రజెంట్ సిచ్యువేషన్లో. మేము వచ్చినప్పుడు అయితే ఇక్కడ లెఫ్ట్ అండ్ రైట్లో మొత్తం జంగల్ టైప్లో ఉండే. సో ఈ విల్లాస్లో మాత్రం కార్ల కలెక్షన్స్ అయితే ఇంటి ముందు ఒక్కొక్క హౌస్ ముందు ఖచ్చితంగా 3 లేకపోతే 2 మినిమం 2 కార్స్ మినిమం. నుంచి 10-15 minutes అయ్యింది నేను ఆగి. సో అప్పటి నుంచి చూస్తున్నా బుకింగ్స్ వస్తున్నాయి. అండ్ సరౌండింగ్లో ఎవరు ఉందో వాళ్ళు తొందరగా పికప్ చేసుకుంటున్నారు. సో ఇప్పుడు రాగానే నేనైతే ఒక బుకింగ్ నా సెకండ్ బుకింగ్ అయితే పికప్ చేసుకున్నా. అది కూడా గండిపేటే. అండ్ కోకాపేట టు గండిపేటలో అండ్ పికప్ చేసుకోవడానికి అయితే వెళ్తున్నా. అండ్ చూద్దాం, లేడీయో బాయో తెలియదు, బట్ పికప్ చేసుకున్న తర్వాత చేద్దాంలో. ఇంద్ర పికప్ ఆర్డర్ వచ్చి వైన్ షాప్ ముందు ఉంది. ఏమన్నా 1720 డ్రాపింగ్ వచ్చేసి 2.4 kilometers. అండ్ వచ్చేసి లొకేషన్ వచ్చేసి డ్రాపింగ్ లొకేషన్ గండిపేట. ఒక్క నిమిషం. సో డ్రాపింగ్ వచ్చేసి 2.4 kilometers. అండ్ డ్రాప్ చేసి వచ్చేద్దాం. వచ్చేసి వివాన ఎక్కడంట. అలా ఏం లేదా, కొట్టిస్తా ఇచ్చండి. ఖర్చు బరాబర్ పనిచేయదు. ఏం కదా అచ్చా. ఇదేనా
థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెప్దాం అనుకుని నేను చెప్పలేదు. బ్రదర్ అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారు. బ్రదర్ వచ్చేసి థ్యాంక్స్ అయితే చెప్పాను బ్రదర్. థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్. అండ్ ఇంకా మనకైతే ఇది ఇప్పుడు వచ్చేసి 90 days ఛాలెంజ్. ఇది డే 2 ఈరోజు వచ్చేసి. అండ్ ఈ 90 days తర్వాత ఏమో స్విగ్గీ ఛాలెంజ్ చేసుకుంటా. అది వచ్చేసి 1 month. దాని తర్వాత డిస్టెన్స్ అంటే ఏది బెటర్ ఏంటిదో మీకు చెప్పగలుగుతాను. అండ్ 90 daysలో ఎంతైతే ఎర్న్ చేస్తానో ఆ ఎర్నింగ్తో నేనైతే ఒకటి ఇలాంటి ఐటమే తీసుకోవాలి. మీకు అది హింట్ ఇస్తున్నాను. ఇలాంటిదే కొంచెం, కాకపోతే బడ్జెట్ అయితే అవుట్ ఆఫ్ బడ్జెట్. అది నాకు చాలా ఎక్కువ బడ్జెట్ అది వచ్చేసి. సో నేనైతే దీంట్లో ఎర్నింగ్ చేసుకొని తీసుకోవాలి. నా దగ్గర కొంత అమౌంట్ ఉంది. ఆ అమౌంట్ వచ్చేసి ఇంకా యాడ్ చేసుకోవాలి దానికి. సో అందుకని నేను ర్యాపిడో చేస్తున్నాను ప్రజెంట్ వచ్చేసి. సో థర్డ్ బుకింగ్ కోసం అయితే మనమైతే వెయిట్ చేయాలన్నమాట. చూద్దాం ఎంతసేపు అవుతుంది థర్డ్ బుకింగ్కి. థర్డ్ బుకింగ్ అయితే వచ్చేసింది. థర్డ్ బుకింగ్ వచ్చేసి పికప్ వచ్చేసి 3 kilometers, డ్రాప్ వచ్చేసి లకడికపుల్ అని చూపించింది. అమౌంట్ ఎంత వస్తుందో తెలియదు, వాడు ఎంత కమిషన్ తీసుకుంటాడో తెలియదు. ర్యాపిడోలో మాత్రం హెవీగా కమిషన్ తీసుకుంటున్నారు అబ్బా. ఎంత నాకు ఇప్పుడు 40 రూపీస్ వచ్చింది. 40 రూపీస్లో 10 రూపీస్ తీసుకున్నారు. ఇంద్రయ్యా మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ ఇరికిచ్చేసారు. సో నేను చేస్తున్న డ్యూటీ అయితే దీంట్లోనే నేను డ్రైవింగ్ చేస్తాను. సో నేను రాజపుష్ పట్రియాలో చేస్తాను నార్సింగిలో. బట్ నాకు బుకింగ్ కూడా దీంట్లో నుంచి వచ్చింది. దీంట్లో నాకు చాలామంది తెలుసు. సో చూస్తే గుర్తుపడతారు. కాకపోతే చూస్తే తిట్లు కూడా ఉంటాయి. బట్ మనం ఏం చేయలేం. ర్యాపిడో చేసుకోవాలి ప్లస్ డ్రైవింగ్ చేసుకోవాలి. చూద్దాం ఎంతసేపు అవుతుందో. మనమైతే హైదరాబాద్ కొట్టేసాం. కాల్ చేద్దాం ఒకసారి. అయితే పికప్ ఉన్నట్టుంది. ఓకే. तंदर हाँ वो इधर बोल रहे आप उधर बोल रहे हो? था ना इधर उधर वो इधर बताया ना फिर। क्या हुआ भाई इधर उधर? ठीक है भाई डाल तो 110 तेरा तो दिन हम खैयल जो इधर से उधर घुमा रहे हो. ఇచ్చిన డాష్ గాల్లో ఇది ఇటు నుంచి ఇటు అంట. నా డ్యూటీ అయిపోయింది. అరే ఎటన్నా ఒక సైడ్ చెప్పాలి కానీ ఇటు నుంచి అటు నుంచి ఇటు చెప్పడం ఏంద్రా పోయి పెట్రోల్ బంక్లో. ఇందిరా ఏ రాయదుర్గ నానాలగూడ దగ్గర ఏం ట్రాఫిక్ రా నాయన. ఇది ఆ బస్సుడే మూవ్ చేస్తలేడు. సేపు ఉచ్చపడిపోయింది రయ్యా, మామూలుగా కాదు. ఫాస్ట్ మెహదీపట్నం నాన్నలు కూడా దాటినప్పటి నుంచి నేను గోపురం ఆన్ చేసుకుందాం అనుకుంటే అసలు ఆనే అవ్వట్లే. ఆ పోయిందిరా 30,000 శూన్యం అనుకున్నాయి. కానీ నాకైతే కాళ్ళు చేతులు వణికిపోయాయి. భయ్యా డ్రాప్ లొకేషన్ ఏంటి డిఫరెంట్గా ఉంది.
తెలుగు వచ్చు. $10 $20 అనుకున్నట్టే. నేనైతే ఇప్పుడు 4th ఆర్డర్ అయితే పికప్ చేసుకున్నా. ఆర్డర్ వచ్చేసి తొలి చౌకీ పడ్డది. అండ్ వచ్చేసి పార్సల్ అయితే తీసుకున్నా. కెమెరా ఆన్లో ఉందా? ఆన్లోనే ఉంది. ర్యాపిడోలో అప్పుడప్పుడు పార్సల్స్ కూడా వస్తాయి, తీసుకెళ్ళి డ్రాప్ చేసేసి అయిపోయాయి. అండ్ దీన్ని ఒకసారి ఫోటో తీసుకోవాలి. ఫోటో తీసుకొని అండ్ ఓటీపీ ఎంటర్ చేయాలి. ఫోటో తీసుకున్నాం. సో చేసుకున్న తర్వాత ఇప్పుడైతే తొలి చౌకీకి అయితే వెళ్ళాలి. తొలి చౌకీకి వెళ్ళి డ్రాప్ చేసేసి 4 అవుతుంది. ఇంకా 2 hours 6 o'clockకి బ్రదర్ని అయితే కొంచెం దూరం నెట్టాను, బట్ కాళ్ళు పట్టేసుకుంది. సో బుడ్డోళ్ళు వచ్చేసి నెట్టారు, కొంచెం నాకు కూడా హెల్ప్ చేశారు. పెట్రోల్ అయిపోయింది అనుకుంటా. సో ఏం కాదు, కొంచెం హెల్ప్ చేసేస్తే పర్లేదు, ఏం కాదులేండి. పెట్రోల్ అయిపోయింది. అప్పులో నెడుతున్నారు. అప్పులో ఎలా నెడితే ఎంత పెయిన్ ఉంటుందో నాకు తెలుసు, ఎందుకంటే నేను కూడా అనుభవించిన అలాంటివి. బట్ పిల్లలు వచ్చేసి మాత్రం హెల్ప్ చేశారు. సో పిల్లలు మీరు చూపిస్తాను నాగండి. ఎందుకంటే వెళ్తున్నారు పిల్లలు. స్కూటీ కదా, ఏం కాదు. బైక్ వచ్చేసి కదా, మన్ని మెయింటైన్ చేయాలి. ఒకటేసారి అంటే ట్రాఫిక్లో ఆ జాయింట్ దగ్గర పట్టేసుకుంది. ఆయన లెఫ్ట్ సైడ్ వెళ్తున్నారంట, నేను రైట్ సైడ్. సో పెట్రోల్ అయిపోయింది. 1-2 kilometers నెట్టుకొని వచ్చా. జాయింట్ దగ్గర అయితే పట్టేసుకుంది. మామూలుగా లేదురయ్యా. మేదిపట్నం రావాలంటేనే భయపడతాను నేనైతే. పూలవి బుడ్డలు పిల్లలు బాయ్. పిల్లలు గోపురం చూసి అన్న ఆన్లో ఉందా అని అడుగుతున్నారు. సైగా చేస్తున్నారు బుడ్డోళ్ళు. ఒకటి అనిపిస్తుంది అబ్బా, సిగ్నల్ రెడ్ సిగ్నల్ పడి గ్రీన్ సిగ్నల్ పడితే ఒకటేసారి కదులుతుంది కదా, చీమల దండ కదిలినట్టు, ఏదో యుద్ధానికి వెళ్తున్నట్టు ఒకటేసారి సమ్మన వెళ్ళిపోతారు అందరూ. సో డ్రాపింగ్ లొకేషన్కి వచ్చా, డ్రాప్ చేయాలి. రీచ్డ్ అండ్ ఫ్లో 208 పైకి వెళ్ళాలా. ప్రజెంట్ డెలివరీ అయితే అయిపోయింది. అండ్ సెకండ్ డెలివరీ కూడా పార్సల్ వచ్చింది మనకి. సెకండ్ బుకింగ్ కూడా సెకండ్ బుకింగ్ అని కాదు, ఇప్పుడు డెలివరీ చేసిన తర్వాత ఇంకో ఆర్డర్ వచ్చింది, అది కూడా పార్సల్. సో పార్సల్ పికప్ అయితే వచ్చేసా. అండ్ పార్సల్ పికప్ వచ్చేసి ఏమి ఇస్తారో తెలీదు. ఈ కవర్ కోసం ఇంత దూరం. కవర్ ఇవ్వడానికి రీచ్ అయిపోయాను. రీచ్ అయిపోతే ఎవరు వస్తారో పైకి వెళ్ళాలో తెలియదు.
ఆ చిన్న కవర్ ఇవ్వడానికి. తాహియా రీచ్డ్ 9th ఫ్లోరా? 9th ఫ్లోర్ కంపల్సరీ 9th ఫ్లోర్ పిలుస్తారేంటి? మా జీవితం లైట్ లేదు, ఒక లైట్ లేదు, ఏం లేదు. ప్లస్ మళ్ళీ 9th ఫ్లోర్ అంట. లైట్ లేకుండా పార్కింగ్ ఏందిరా అయ్యా. కనీసానికి ఇంత పెద్ద బిల్డింగ్ కట్టారు, లిఫ్ట్ సరిగ్గా లేదు, లైట్లు పెట్టుకోలేదు. గోప్రో అయిపోవే బాబు నువ్వు. ఏంటిదంటే మరి అసలు పార్కింగ్లో లైట్ లేదు, ఏం లేదు. ఇలా ఉంటారు నాయన. ప్రజెంట్ వచ్చేసి ర్యాపిడో ఆపేసుకొని నేనైతే ఇంటికి వెళ్తున్నా. ఇంటికి వెళ్ళే దారిలో మాత్రం గోల్కొండ నుంచి వెళ్ళాలి. వేరే దారి నుంచి వెళ్ళాలంటే మళ్ళీ తొలి చౌకి నుంచి నానాలగూడ నుంచి వెళ్ళాలి. ఇటు నుంచి వెళ్తే ఏంటిదంటే ఇటు నుంచి నాకు దగ్గర అవుతుంది, కానీ దీనికి 4 ఎంట్రన్స్. గోల్కొండ ముందు ఇప్పుడు చూపిస్తాను. గోల్కొండ ముందు ఎంతమంది వస్తారో రోజు చూడడానికి 100 మంది వస్తుంటారు. చూడండి గోల్కొండ ఎంట్రన్స్. టికెట్స్ ఇండియన్స్కి అయితే 25 రూపీస్, ఫారినర్స్కి అంటే 500 400 ఎంత ఉంటుంది, నాకైతే ఎంత ఐడియా లేదు ఫారినర్స్ది. అండ్ గోల్కొండకి ఎంట్రన్స్ ముందు అయితే మామూలు రద్దీ ఉండదు అబ్బా. రోజు ఇదే రద్దీ. చూడండి ఎంతమంది ఉన్నారో. ప్రతిరోజు ఉంటుంది ఇదే ట్రాఫిక్. ఇక్కడ ట్రాఫిక్ అని కాదు, చాలామంది చూడడానికి వస్తారు టూరిస్ట్గా. సో చూశారు కదా ఎంతమంది ఉన్నారో గోల్కొండ ముందు. వీళ్ళు బయట చూసి వచ్చిన వాళ్ళు, ఇంకా లోపల చాలామంది ఉంటారు రోజు చూడడానికి వెళ్ళే వాళ్ళు.